మంది లీడర్లు గెలిచేది ఓ కాడ ఉండేది ఇంకో కాడ. తమది గాని జాగల్లో ఎన్నికల్లో నిల్చొని గెలుస్తారు. ఓట్లేసిన ఓటర్లను గాలికిర్చిపెట్టి జిల్లా కేంద్రాలను హైదరాబాద్ సిటీలోనో వండుకుంటా పని పడ్డప్పుడల్లా ఆడికి ఈడికి చక్కర్లు కొడుతుంటారు. అట్లుండుకుంటా ఎగస్పాటి లీడర్లతోటి అక్షంతలేంచుకున్న లీడర్లు సుతం బొచ్చడు మంది ఉన్నారు. ఆఖరికి గెలిచిన జాగల్లా ఇల్లు సుతం కట్టించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు గాని మన బాలయ్య బాబు హిందూపురం ప్రజలకు అందుబాటులుండే విగ్రహం ముంగటేసుకున్నాడోలా. చూద్దాం పాండ్రిగా ముచ్చటేందో. మొత్తానికైతే ముచ్చటగా మూడో పారి హిందూపురం నుంచి గెలిచినాక ఓ ఇంటాయన కాబోతున్నాడు ఎమ్మెల్యే బాలకృష్ణ సారు. బాలయ్య సార్ ఇంటాయన అవుడేందని పరిచయం కాకూరిజరా. సొంత నియోజకవర్గంలో సారు సొంత ఇల్లు కట్టించుకుంటున్నాడు అనేది ఇంటాయన అనుట్లో ఉన్న తాత్పర్యం. బాలకృష్ణ సార్ ఇయాల హిందూపురంలో సొంత ఇల్లు కోసమని ఇంటామె వసుంధరాదేవి తోటి కలిసి భూమి పూజ చేసిండు. పద్ధతిగా పట్టు పంచగట్టి ఇంటామెతో కలిసి కూసోని ఇద్దరు అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే భూమి పూజ వాస్తు పూజ చేసి ఇల్లు కట్టుట్లా ఎసొంటి తక్లీఫ్ రావద్దని దండం పెట్టుకున్నారు దేవుళ్లకు. ఆచారాలను శ్రద్ధగా పాటిస్తాడు కాబట్టి కలశాన్ని వెట్టుడు, భూమిలో ఇటుకవాతుడు, హోమం గాల్చుడు అన్ని ఎంతో పద్ధతిగా చేసిండు బాలకృష్ణ సారు. హిందూపురం పట్నంలో ఉన్న వన్నమ్మ కాలనీలనట బాలయ్య సారు ఇల్లు కట్టబోతున్నది. 81 సెంట్ల జాగల మొత్తం 3 అంతస్తుల మిద్దె కట్టిస్తాడట. అందులో ఇంటామెతోనట్టుగా సారు ఉండేటందుకే కాకుండా కార్యకర్తలతోటి మీటింగ్ నడిపేందుకు పార్టీ ఆఫీసు, పార్కు సుతం ఉండేటట్టు ప్లానింగ్ గీయించిండట సారు. అంటే ఇక తొందరలోనే బాలయ్య సారు తనను 3 మాటల ఓట్లేసి గెలిపించిన హిందూపురం ప్రజల నడుమ ఉండబోతున్నాడు అన్నట్టు. ఇక భూమి పూజ ఒడిచినాక సారు సంబరం చూడు ఎట్లున్నదో. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే మరి ఆయన కొడుకు, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే ఎంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా. మరిగా ఇల్లు కట్టుడు పూర్తి అయినాక హైదరాబాద్ లో తక్కువ, హిందూపురంలో ఎక్కువ రోజులు ఉంటాడో ఎట్లనో తెలియదు గాని బాలయ్య సారు కోరుకున్నట్టే హిందూపురం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజల తక్లీఫ్లన్నీ తీరవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. రైతుల యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేటట్టు లేనే లేవోలా. అసలుకే యాసంగి పంటలాయే, నీళ్ళు అందుతాయో లేవో అని గుబులు పడాలనో, యూరియా దొరకక పంటలు ఆగమేటట్టున్నాయని బాధపడాలనో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు చాలా మంది రైతులు. ఇక యూరియా దొరుకుతలేదని ఈ రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రలా. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ కార్యాలయానికి వచ్చిన రైతులకు యూరియా దొరకకపోయేటాలకు ఆఫీస్ కు తాళాలేసి నిరసన చేసిండ్రు రైతన్నలు. పాపం ఈ రైతులంతా పొద్దుటీలి 9 గంటల నుంచి పడిగాపులు కాస్తుంటే 10:30కు యూరియా ఆన్లైన్ లా కానొచ్చిందట. ఇక బుక్ చేసుకుందామని చూస్తే 2 నిమిషాలలోనే మొత్తం 900 బస్తాలు బుక్ అయిపోయినట్టు చూయించటాలకు ఈ తీరుగా నిరసన చేసిండ్రు. ఇట్లా రైతులు యూరియా బుక్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆ చిన్న ఫోన్లలో యూరియా బుక్ చేసుకోవాలనేది గవర్నమెంట్, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా దుర్మార్గం అని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే మీరు అన్నట్టు గతంలో క్యూ లైన్ పెట్టేవాళ్ళు, ఈరోజు రైతులు అంటున్నారు క్యూ లైన్ ముద్దు అని. చెప్పుల లైన్లో పెట్టుకునే వాళ్ళు, గంటల తరబడి లైన్లో కూర్చునే వాళ్ళు. ఆ రోజు అట్లా లైన్లో కూర్చుంటే కనీసం 2 సంచులు 3 సంచులు 1 సంచు లైన్ ప్రకారంగా వస్తే తీసుకుపోయి ఆరోకరో రైతులు వాడుకునే వాళ్ళు. కానీ ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత కనీసం 1 బస్తా కాదు కదా, షేర్ యూరియా కూడా దొరుకుతలేదు రైతులకు. యూరియా కోసం క్యూ లైన్ ముద్దు, ఆన్లైన్ వద్దు అనుకుంటా ధర్నా చేసిండ్రు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి యూరియా బస్తాలు యాప్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని డిమాండ్ చేసిండ్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారో లేదో తెలియదు గాని కనీసం రైతులకు సరిపోయినంత యూరియా మాత్రం సరఫరా చేయాలని అంటున్నారు. ఇక ఇది ఇట్లుంటే ఈ రైతు బాధ చూడుండ్రి.
సరే కాదు నాకు కళ్ళ నెత్తురు కారుతుంది ఈయన్ని ఆత్మహత్య చేసుకొని కష్టం ఒక్క సంచి బయటకు వెళ్తే నిన్ను వస్తేనేమో చదువు రాదు నువ్వు ఒక రైతు డీలర్ అయితే రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. కానీ రైతుల మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతుంది కొంతమంది. ఆత్మహత్య చేసుకుంటున్నా నాకు చదివే రాదా ఎక్కడా నేను ఏం చేయాలరా నేను ఇప్పుడు చదువు రాదా బుక్ చేస్తుడట మీ సేవరా నువ్వు మాత్రం ఒక్క సంచి ఇడిచాడు పోలిస్తే మాత్రం బాగుండదు బిడ్డ. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేలో ఊళ్ళుండే గీ పెద్ద మనిషి యాపలేదు గీపలేదు చదువు రానోన్ని యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలి, మాకు యూరియా ఇయ్యకుంటా ఒక్క యూరియా బస్తా బయటికి పోయినా ఆత్మహత్య చేసుకుంటానని కోపానికొచ్చింది. ఇట్లా ఇగి ముచ్చట్ల మాజీ మంత్రి హరిశ్చంద్ర సుతంగారానికి వచ్చిండు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తున్నదా? గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాతల రోదన మీకు అర్థమైతుందా అని ప్రశ్నించిండు. రాష్ట్రమంతటా రైతులందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. యూరియా యాప్ను రద్దు చేసి పాత విధానంలా షరతులేం లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేసిండు. మరి ముచ్చట్ల వ్యవసాయ అధికారులు వ్యవసాయ మంత్రి ఏం ఆలోచన చేస్తారో, రైతుల కష్టాలు ఎట్లా తీరుస్తారో చూడాలి. మరి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఏందోలా గట్ల చూస్తున్నారు? శివరాత్రి కూడా మొన్ననే అయిపోయింది. ఈ మీనాక్షి ఇంకా ఆ శివయ్య మత్తులకించి బయటికి రాలేదని అనుకుంటున్నారా? మీరు గట్లేం అనుకోకుండ్రి. శివరాత్రి తెల్లారి సంది మళ్ళీ నేను శివయ్య జపం చేయలేదు, కానీ ఈ భక్తులను చూసినాక మాత్రం నాకు అట్లా అనాలనిపించింది. చలో మీరు కూడా చూద్దురు పాండ్రి ఆ భక్తులు ఎవరో, వాళ్ళు ఏం చేసిండ్రో. వీళ్ళని చూడంగానే ఈ భక్తులంతా మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదని అర్థమవుతున్నది కదా. అగో గందుకే మన జోరుదారులకు తీసుకొచ్చినాం ఈ ముచ్చట్ను. దక్షిణ కైలాసంగా పేరు పోయిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది విదేశీ భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇయాల జర్మనీ రష్యా దేశాలకించి వచ్చిన భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను భక్తితో దర్శించుకున్నారు. అది కూడా మన దేశ ఆచారాలు సాంప్రదాయాలు పొల్లు పోకుండా వాటించుకుంటా కట్టుబొట్టుతోని కడమ భక్తులతోని శెబ్బాష అనిపించుకున్నారు. అటెంక శ్రీ కాళహస్తీశ్వర ఆలయ గొప్పతనం గురించిన ముచ్చట్లన్నీ అక్కడి పంతులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో ఉన్న శిల్ప సంపద చూసి వచ్చిన భక్తులంతా మస్తు మురిసిపోయిర్రు. ఇక వీళ్ళ భక్తిని మెచ్చిన ఆలయ వేద పండితులు మంచిగా ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు కూడా ఇచ్చిర్రు. దర్శనాలైనాక ప్రశాంతంగా కూకుండి ధ్యానం కూడా చేసుకున్నారు. ఇట్లా ఈ విదేశీ భక్తులను చూస్తుంటే మేం మస్తు భక్తి పరులం అని చెప్పుకునేటోళ్ళు కూడా వీళ్ళు ఉన్నంత పద్ధతిగా ఉండరని అనబట్టిర్రు. వీళ్ళు పాటించిన పద్ధతులను చూసినా అక్కడికి వచ్చిన కడమ భక్తులు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు, వాడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? ఇంకోసారి నీ తెలుగు కసలకే రానే అమ్మతోడే ప్లీజ్ నన్ను ఇడిచిపెట్టే, నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెడతానే. ఎండను వానను సరేను ఎప్పటికి గొడ్డు సాకిరి చేస్తానే. నువ్వు చెప్పినట్టు ఇంట నువ్వు చెప్పినట్టు ఇంట దండం పెడతా. నన్ను ఇడిచిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది. మొన్న నన్ను నోటికి ఎంత అంత తిట్టిండు కదా ముసలాడు. అది నేను కడుపులో పెట్టుకొని జీతం ఏమన్నా కటింగ్ చేస్తా అనుకున్నాడో ఏమో, దడుచుకున్నట్టున్నాడు తింగరోడు. ఓ తాత నేను ఏమనను కానీ తీయే, నువ్వు నారాజు కాకు లే. చూడు ముసలి నన్ను ఎట్లా కొడతాను చూడు. ఓ నాయన ఓ కొడుకులా ఎవరైనా రా ముసలి నన్ను సాగుకొచ్చేట్టున్నదిరా. ఇక నా బొన్ క్యామిస్తుంది, ఇక నా బొన్ క్యామిస్తుంది. ఓ రారా ఓ నన్ను సాగుకొడుతుంది రారా. ఓ నాయన ఓ కొడుకులా అప్ప కొడుకు బాబా. అగో అక్కడ ముసలిదేడున్నది, నిన్ను ఎవరు కొడుతున్నారు ముసలోడా?
నిన్న రాత్రి దాగింది ఇంకా దిగలేదా? ఓ తిక్కలోడా లే. ప్లీజ్ లక్ష్మి, నీకు నచ్చిన సీరియల్లే పెట్టుకోవే. నువ్వు టీవీ చూస్తుంటే నిన్ను అస్సలే మందలియనే. అబ్బా, నువ్వు టీవీ చూస్తుంటే నిన్ను బువ్వేయమని బతిలాడనే. నేను కలో గంజో నేనే కూడి పెట్టుకొని తింటానే. నీ తెరువుకు రానే నన్ను విడిచిపెట్టే లక్ష్మి. రోజు నేనే కూర బువ్వలు వండుతా, బాసాలు తోముతా, ఇల్లు వాకిలు కూడా నేనే ఊడతా. నన్ను విడిచిపెట్టే. అబ్బర కొడుక, ముసలోని ముసలిది గట్టిగానే బెదిరించినట్టున్నది, అందుకే నిద్రలో కలవరిస్తున్నాడు. ఓరి పిల్లగాలు, ఎవరనుంటే మా ముసలోని మొక్క మీద నీళ్ళు చల్లి లేపుండ్రా. అబ్బర కొడుక, నువ్వు వచ్చినావు కాబట్టి నేను బతికిపోయినరా. లేకుంటే ముసలిది నన్ను సాగుకొచ్చి పాతి పెట్టి గోరి కట్టురా. అబ్బరా నాయన, అక్క ముసలిదేదిరా. ఇప్పటిదాకా నా బొచ్చ మీద కూర్చులే కాదురా నన్ను సాగొడతా అని నా కుచ్చుక పట్టుకున్నదిరా అవ్వతోడు. అదే నేను అడుగుతున్నా, ఈ ముసలిదేంది నిన్నది చంపుడైంది, నీ కలవరింతలేందే? అసలు ఆ నొసలకు ఏం తలిగిందని కట్టుకట్టినావు అది చెప్పు. నిన్న రాత్రి నేను గడంచలా పండుకొని ఉన్నప్పుడు బెడ్ మీద పడిగో దెబ్బ తగిలింది పిల్ల. అయితే లక్ష్మి మరి ఇక్కడ ఏం దెబ్బ తగిలిందే, గంతకణం మీద నుంచి పడ్డట్టు అనిపించింది నాకు అని అంటే, ఇగో ఏమి లేదు, అటుకు మించాలి పిల్లి దునికింది. పిల్లి దునికేటప్పుడు అటుకు మీద ఉన్న తెడ్డు కింద పడ్డది, ఆ పడేటప్పుడు నీ పంత మీద పడి పలిగింది అని చెప్తాంది. కానీ నాకు ఏదో డఫ్ట్ కొడుతుంది పిల్ల. ఈ 2-3 రోజుల సంది ముసలిది నన్ను వేసి పడేయాలనే పిల్లని ఏమన్నా ఏతుందా ఏందనేది అనుమానం కొడుతుంది నాకు. ఓ నీ నోట్లో మన్ను కొట్ట, చిన్నప్పటి సంది శివపార్వతి లెక్క కలిసిమెలిసిన ఆలుమొగలు కాదే మీరు. గసంటి ముసలిదాని మీద ఇసంటి నిందలేసుడు నీకు న్యాయమేనా ముసలోడా? అది ఒకప్పుడే అటికే తలికేదాన. కాలం మారుతున్న కొద్దీ ముసలిదాని మీద ఏదో శక్తి ఆవహించుతుందేమోనని డఫ్ట్ కొడుతుంది నాకు. ఏంటిదా శక్తి? ఎందుకు నిన్ను చంపాలనుకుంటది అది చెప్పు. టీవీ అనే మహమ్మారి దాని ముఖాలలో ఉండే మెదడును ఆవహించినట్టున్నదే. మొన్న కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందే లక్ష్మి, నువ్వు సీరియల్ అన్ని చూసుడు బంద్ పెట్టు, టీవీ బంద్ పెట్టు అని రిమోట్ గుంజుకున్నా. ఆ గుంజుకున్న కాన్ నుంచి నన్ను గంజుకేసి కొట్టాలన్నంత కోపంతో చూస్తుంది. అట్లా నేను నిన్న మొన్న కూరలాయి నడుమ ఉప్పు ఎక్కువ అవుతుంది లక్ష్మి అని చెప్పిన కానించలి నన్ను ఉరిమురిమి చూస్తుంది అని వచ్చాను. నన్ను ఎత్తనన్న చేసి మట్టు పెట్టాలనే ఏవో మెట్టు కడుతుందనే అనుమానం కొడుతుంది నాకు. ముసల్దాని మీద ఇసంటి నిందలేతే నీకు పాపం తగులుతుంది ముసలోడా. ఇవాళ పొద్దుగాలనే ముసలిది నాకు ఫోన్ చేసి పిల్లి చెయ్యబట్టి తాత నొసలికి దెబ్బ తగిలింది బిడ్డ అని ఒక్క తీరుగా బాధపడబట్టింది తెలుసా. ఏమో అదే తెడితోడుకు వచ్చి పిల్లి మీద నిందేసి తప్పించుకోవాలని చూస్తుంది కావచ్చు. ఎందుకైనా మంచిది అని ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండాలని ముందస్తుగా అందరికీ ముచ్చట అదే చెప్తుంది కావచ్చు. వామ్మో, నీకు ఎప్పటి సంది అనుమానం మొదలైంది ముసలోడా? అనుమానం పెనుభూతం అంటారు, అసంటి మనసులో పెంచుకోకే. మరి నేను ఏం చేయాలనే? ఈ నడమ లోకం మీద నడుతున్న కొన్ని ముచ్చట్లు, టీవీలలో వస్తున్న వార్తలను చూస్తుంటేనైతే పండుకున్నా కూడా నిద్ర పడతలేదా నాకు. అక్కడ ఎక్కడన్నా మొగడు పెళ్ళాన్ని అరే టీవీ సప్పుడు జర తక్కువ పెట్టా, గంటగనంగా సప్పుడు పెట్టినవు అని అన్నందుకు పెళ్ళం కత్తి అందుకొని మొగడిని కసా పొడిచిందట కదా. ఆ ముచ్చట తెలిసిన కానిచలు నాకు మొత్తం గోసినంత పని అవుతుంది. అవును నిజమేనే తాత. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో జరిగింది ఈ ముచ్చట. మరి కొంప తీసిన ముసల్లా వార్త చూసింది అయ్యింది. చూసిన కాని నుంచి నన్ను చేసేసేటందుకు ఇటువంటి పిల్లలకి ఇట్లా ఎత్తందంటావు అయ్యింది. నేను ఇక్కడ ఉండనా, నన్ను ఎట్లన్నా తీసి హైదరాబాద్ తీసుకుపోయా, నీకు దండం పెడతా. వీడు ఉంచే ముసలిది నన్ను బతకనిచ్చేటట్టు లేదే, నువ్వు వచ్చి నన్ను తీసుకుపోవే మీనాక్షి. ఏహే ఆగు ముసలోడా, అంటే ఆగో పంట లేవవు, వచ్చిరాని ముచ్చట్లు అన్ని తెలుసుకుంటావు, లేనిపోని అనుమానాలు పెట్టుకుంటావు. ముసలిది నిన్ను అట్లేం చెయ్యదు, ఆగరాదే. ఆగో నీకు ఫోన్ వస్తున్నట్టున్నది, ఎవరో మాట్లాడు. అలా ఎవరు? లక్ష్మి మంచిగానే ఉన్నానా? నొప్పి జరంత తక్కువ అయింది, ఏం కాలే, మంచిగానే ఉన్నా. ఏంది పాలు పెట్టి గిలాసాలు పోసి ఇట్లా పెట్టినావు. సరే పోయి తాగుతుంది. కొడుకో ఇది తాగుమని గింత పీరేమతో చెప్తానంటే కొంప తీసి ఆ పాలల్లో ఏమన్నా ఈ సంగీత కలిపింది అయ్యింది. అమ్మ కొడుక దీన్ని నమ్మద్దు, నా జాగ్రత్తలో నేను ఉండాలి. కానీ నా మీద ప్రేమ బాగానే చూస్తాను లక్ష్మి, ఏందో ఏమో. హరనియవ్వా, లోకం మీద ఎవరో ఒకరు ఇసొంటి లత్కోర్ పనులు చేస్తుండని అందరి భార్యలు అట్లనే ఉంటారా ముసలోడా? బాపమ్మ బంగారం కాదే, నిన్ను కట్టుకున్న కానుంచెల్లి ఎన్నడో ఓనాడు ఉండో లేకనో నిన్ను మాటలన్నది కావచ్చు గాని
నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నది కాదే. అసంటి ముసల్దాన్ని అనుమానించుడు తప్పు ముసలోడా. అవు నువ్వు చెప్పింది కూడా 100% నిజమే పిల్ల. నా లక్ష్మిని అనుమానించుడు తప్పే, కానీ లోకం మీద జరిగేటి ఏమైనా చూసి ఇదిగిత్త నేర్చుకుంటాందేమోనని డఫ్ట్కి వచ్చింది. కానీ ఇంకా గీ వేజిలా గసంటి లత్కొరు పనులు చేస్తుందా? చేది కానీ క్షమించే లక్ష్మి. సరే ఇక నీ కడమ వార్తలు నువ్వు చదువుకో పిల్ల. అవన్నీ వాంచను. ఈ నడుమ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మంచి మంచోళ్ళకు సుతం లేని అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ హత్యలు కొట్లాటలు చూస్తుంటేనైతే గింత చిన్న కారణాలకు సుతం పానాలు తీస్తారా అని అనిపిస్తున్నది. నిండు నూరేళ్లు కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు వచ్చిరాని వాటికి పానాల మీద దాకా తెచ్చుకుంటున్నారు. అనవసరంగా అనుమానాలు పెంచుకొని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఏందో మరి ఈ సమాజం ఎటు పోతున్నదో ఏమో పోండ్రి. ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ పోయేది పోలీస్ స్టేషన్కే. పోలీసుల దగ్గరికి పోతే న్యాయం చేస్తారని అందరికీ నమ్మిక. ఆడగుడా కాకుంటే జర ఆశయమైన కోర్టుకు పోతే మాత్రం తప్పకుండా న్యాయం జరుగుతుంది. కానీ న్యాయం కోసం పోయిన కోర్టుల కట్నం చదివించుకుంది పని అయితే లేదని గీడోసారి ఏం చేసిండ్రో చూడుండ్రలా. కండ్ల నీళ్లు దుడుచుకుంటా ముక్కుల షీమిడి ఎగజిమ్ముకుంటా తలకాయలు కింది కంచుకొని తెగ బాధపడిపోతున్న ఇద్దరు అక్కలు వాళ్లకు తోడుగా బుద్ధిమంతుడు లెక్కనే మంచిగా బొట్టు మీద బొట్టు 3 బొట్లు పెట్టుకొని తెల్లంగేసుకొని కూసున్న ఇంకో అన్న గురించి ముచ్చటేనుల్లా ఇది. ఇక అసలు వార్తలకత్తే గన్పూర్ మండలంలోండే సిహెచ్ గోపాలరావు అనే న్యాయవాది సివిల్ వివాదానికి సంబంధించిన కేసుల పోయినేడు సెప్టెంబర్లోనే భూపాలపల్లి జిల్లా కోర్టులో తీర్పు వచ్చిందట. ఇక దానికి సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకుంటే సర్టిఫైడ్ కాపీ ఇయ్యడానికి 5,000 రూపాయలు లంచం ఇయ్యాలని కోర్టు సిబ్బంది డిమాండ్ చేసిండ్రట. అబ్బరే బిడ్డ మీరు ఇంత కథ చేస్తారా అని కోపానికి వచ్చిన అన్న సీదా ఏసీబీ అధికారులను కలిసి ముచ్చట చెప్పిండు. ఇగేమున్నది ఇయాల ఏసీబీ అధికారులు చెప్పినట్టే లంచం ఇస్తుంటే ఈ ముగ్గురిని రెడ్డి హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు. పాలకుర్తి సాయి చరణ్, పున్నం రజిత, కొమ్ము సునీత అనే ముగ్గురు మీద కేసు రాసి విచారణ చేస్తున్నారట ఏసీబీ అధికారులు. కానీ హైలైట్ ఏందంటే న్యాయం కోసం కేసులు వాదించే న్యాయవాది దగ్గరనే లంచం డిమాండ్ చేసిండ్రంటే వీళ్ళు జాదుగాల్లో ఏం కథనో పోండ్రని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పోలీసు పబ్లిక్ నడుమ సంబంధాలు కాంక్రీట్ పిల్లర్ లెక్క గట్టిగా ఉండాలని ఫ్రెండ్లీ పోలీస్ అని తెచ్చిండ్రు పోలీస్ పెద్దసార్లు. డిపార్ట్మెంట్ల కింది స్థాయి ఉద్యోగులకెంచి మీది స్థాయి అధికారుల దాకా పబ్లిక్ ను మంచిగా వల్కరియాలి, తిప్పలు మంచిగా అరుచుకొని జప్పున పనులు చేయాలని ఏ ముచ్చటున్నా పబ్లిక్ కు అల్కగా తెలిసేటట్టు ఆన్లైన్ చేసిండ్రు. కొత్త ఇకమతులతోని పోలీస్ పెద్దసార్లు ఇరాం లేకుండా పబ్లిక్ తిప్పలు తీర్చి పోలీసుల పతార పెంచుదామని చూస్తుంటే ఆడాడ కొందరు ఇట్లా ఇంకింత ఇజ్జత్ తీస్తున్నారు కదా. సడే ఈ భూమి గిర్ర తిరుగుతాంది, ఆగకుంటే ఎర్త ముహూర్తం నూకిపారదని ఈ మోకాల నొప్పులు బాడుగాను కూర్చుంటే లేవనితలేవు, లేతే కూర్చొనితలేవు. గట్టిగా పట్టరాదుగా నీ తాగుతాం లేక అటు ఇటుదలుగా పడుతుంది. తింటలేవు అనే పానమే లేదు. నువ్వేదో ఆసరైతావు అనుకుంటే నువ్వే అటు ఇటు అవుతున్నావు. అరే గినె వల్ల నా ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాడు. అరే నా పర్మిషన్ లేకుండా నన్ను విడిదిస్తావానే చేతి కడతాం సాంపుతే శర్ర పడతాం మనని. గది గా మాత్రం గజ్జుంటే చాలయ్యా. జగిత్యాల దిక్కు పెద్ద తవ్వ మీద కుతికెల దాక దాగి కదలలేక కదులుతున్నాడు ఈ ఉత్తమ పోలీస్ కానిస్టేబుల్. కాకి డ్రెస్ మీదనే పుల్లుగా దాగి పోలీస్ పతారను నడి గంగలు కలుపుదామని కంకణం కట్టుకున్నట్టే ఉన్నాడు ఈ సిన్సియర్ పోలీస్ సారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జగిత్యాల గల్లీలల్లా నిశామైకంలా పోలీస్ అన్న నడవలేక గోసపడుతుంటే సాయం చేసి నిలబెట్టిర్రు. నిమ్మలంగా ఇంటికి పొమ్మని ఎల్లగొట్టిర్రు. మరి డ్యూటీ అయిపోయినాకనే చెడిపోయిండో లేదో తెలియదు గాని కాకి బట్టలు పెయి మీద ఉండగానే దాగి పోలీస్ పతారను పలసవాడితట్టు చేసిందని అటు దిక్కు చూస్తున్నోళ్ళు ఈ అన్నోళ్ళ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నోళ్ళు మస్తు ఫీల్ కాబట్టిరట. గీడకి పోలీస్ అన్నకి ఇంత పని చేస్తే యూత్ పోరాలు చూడుర్రి మేమేమన్నా తక్కువనా అన్నట్టే పోలీస్ అన్నకు గట్టి పోటీ ఇచ్చిర్రు. వీళ్ళ తాగుబోతున్న వాళ్ళ మన్నవాడ ఎటు పడితే మాటలు అంటున్నారు కదా, వీళ్ళ నోళ్లు వాడిపోను. కోరుట్ల దిక్కు ఐలాపూర్ కాడ ఈ సోడిగాళ్ళు కుతికెల దాకా దాగి బండిని తోవ మీదనే పెట్టి తమాషాలు చేస్తున్నారట. అరే జర జరుగురని హారన్ కొట్టినందుకు డ్రైవర్ అన్న మీదకి వీడియో తీస్తున్నాడని కండక్టర్ అన్న మీదకి ఎట్లగా పడ్డరా చూడుండ్రి ఈ బద్మాషిగాళ్ళు. లింగంపల్లి రాహులు, నల్ల రక్షకు, మరంపల్లి వినయ్ అనేటోళ్ళు ఎటు పడితే మాట్లాడుకుంటా డ్రైవర్ అన్నను సప్ప చంపిర్రు. కండక్టర్ మీదకి సుతం కొట్ట పోయిర్రట. ఇక బస్సులా
పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ పోరగాళ్లకు సుక్కలు చూపెడతాట్టు 4 జప్పరిచ్చేటోళ్ళు గాని బస్సు నిండా బడి పిల్లగాళ్ళే ఉండేటోళ్లకు జస్ట్ మిస్ అయ్యిర్రు. దెబ్బల పడే యోగాన్ని జర్రంతలో తప్పించుకున్నారు. ఇక ఎంబటే పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి స్టేషన్లకు తీసుకుపోయి మర్యాదలు తగ్గకుండా చేసినట్టున్నారు. సర్కారోళ్ళ విధులకు ఆటంకం కలిగించి ఆగమాగం చేసినందుకు కేసు రాసిర్రు. కానీ ఈ ముచ్చట సజ్జనార్ సార్ కంట్ల పడితేనైతే అస్సలకే ఇడిచిపెట్టకపోవు కావచ్చు పోండ్రి. సర్కారుకు ఆమ్దాని ఇచ్చే మందుబాబులతోనే సర్కారుకు తిప్పలత్తున్నదని మస్తు ఫీల్ కాబట్టి ఈ ముచ్చట చూస్తున్న కామన్ పబ్లిక్ ఏం చేస్తాం మరి, మందుబాబులతోనే అట్లా ఉంటది పరిశాను. ఇయాల రేపు ఎవరిని నమ్మేటట్టు లేదోలా, మంచోళ్ళెవలో చెడ్డోళ్ళెవలో తెలియకుంటున్నది. నమ్మితిరా సిద్ధ అంటే ముంచిత్రా నిండా అన్నట్టే తయారైన రోల్లా. ఈ కనికరం లేని కలియుగంలా ఎవరినన్నా గుడ్డిగా నమ్మితే మోసం చేసేటోళ్లకు నిండా ముంచిండ్రని మనమే ఒక ఛాన్స్ ఇచ్చినట్టే అవుతున్నది. అగో అసలు ముచ్చట చెప్పకుండా మోసం చేస్తున్నారని గరానికి రాకుండ్రోళ్ళు ఈడొక అవ్వగట్ల నమ్మినందుకు ఎంత గోసొచ్చిందో మీరే చూడుండ్రి. కాకిని నమ్మి గద్దకు పెట్టినట్టే అయింది కదా ఈ లక్ష్మీకాంతవ్వ పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం మొరంపల్లి బంజర్ల చిన్న షాయి కొట్టు పెట్టుకుని బతికెళ్ళది ఇత్తున్నదట ఈ అవ్వ. 2-3 దినాల కింద దినాం లెక్కనే ఓ 2 బడవేగాళ్ళు అవ్వ దుకాణానికి వచ్చి మాటలతోని మాయ చేసిండ్రట. అవ్వా నువ్వు మా అవ్వ లెక్కనే ఉన్నావు, మాపటి జామ్ అయింది, అన్ని బంద్ అయినాయి, బగ్గా ఆకలైతాంది, బుక్కెడు బువ పెట్టని నమ్మిచ్చిండ్రట. అవ్వ కూడా అయ్యో పాపమని బడవేగాళ్ళకు కడుపు నిండా తిండి పెట్టింది. లచ్చవ్వకు గదే పాపం అయింది, పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయింది. ఇక ఎంబటే తెల్లారచ్చిండ్రు. అవ్వా మా కడుపు నింపిన నీకు కడుపు నింపే పని చేస్తామని మత్పరిచ్చిండ్రు. మేము సీతారామ ప్రాజెక్ట్ లో పనిచేస్తాం, మా కంపెనీలా బగ్గ బియ్యం బస్తాలున్నాయి, దాంట్లో 50 కిలోలు నువ్వు తీసుకుందుదా అని అవ్వను బండి మీద ఎక్కించుకొని ఒకడు ఎంబడి దొలకపోయిండు. ఇక ఊరు శివార్ల కోంగనే ఇంకొకడు మోపోయిండు. ఇద్దరికిద్దరు ఎవ్వలేని జాగల కోంగనే లోపటున్న దొంగ టాలెంట్ను బయట పెట్టిండ్రు. అవ్వను బెదిరించి మెడలున్న 2.5 తులాల పుస్తెల్తాడు, చెవుల కమ్మలు, వెండి పట్ట గొలుసులు, పర్సుల పెట్టుకున్న చిల్లర పైసలను గుంజుకొని పరారైండ్రు. ఇక లచ్చవ్వ లబలబ మొత్తుకుంటా తొవ్వ మీదికొచ్చింది. ఒక ఆటో అన్న అవ్వగోసిని స్టేషన్ కు తోలుకుపోయిండు. ఇక ఎంబటే పోలీసులు క్రైమ్ సీన్ కి వచ్చి ఎంక్వైరీ షాల్ చేసిండ్రు. బుడ్డ కెమెరాలలో చూసి ఎట్లుంటారో ఏర్కబట్టే పనిలో పడ్డరు. మంచి చేయబోతే లచ్చవ్వకు షెడెదురైంది పోన్రి. ఇయ్యాల రేపు ఎవలన్నా దూపాని నీళ్ళడిగినా, ఆకలని బువ్వడిగినా, ఏదన్నా సాయం అడిగినా, సాయం చేస్తామన్నా ముందుగాల అనుమానం పడ్డకనే సాయం చేసే రోజులు వచ్చినాయి పోన్రి. జనాలు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా మోపైండ్రో. కొత్తలను నమ్మేటప్పుడు వెనక ముందు ఆలోచన చెయ్యిండ్రి సరేనా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.